హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మీకు రిలీజ్ కాబోయేటటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. బట్ ఈ నోటిఫికేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎస్పెషల్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి NICL అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ NICL నుంచి రీసెంట్లీ మనకి ఒక ఏవో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి 274 పోస్టులు ఉండడంతో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా 85,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది January 22తో కంప్లీట్ అయిపోయింది ఆ పోస్టులకు సంబంధించి. అయితే సేమ్ NICL నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయితే అవ్వలేదు, రిలీజ్ అయితే కాబోతున్నట్లు మనకి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ కాబోయే ముందే ఈ నోటిఫికేషన్ బేసిక్ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ట్రై చేయడానికి రెడీగా ఉండండి. సో ఈ నోటిఫికేషన్ మనకి సేమ్ NICL నుంచి రిలీజ్ అవుతున్నట్టు మెన్షన్ చేయడంతో పాటు టోటల్గా 300 పోస్టులు రిక్రూట్ చేస్తున్నామని మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ 300 పోస్టులు కూడా మనకి అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులే. ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఆన్లైన్లో ఉంటుందని మెన్షన్ చేయడంతో పాటు నోటిఫికేషన్ February 1st రిలీజ్ అవుతుంది. సేమ్ డేట్ నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో February 15th అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై అయితే చేయడానికి ట్రై చేయాలి, ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే. ఎలిజిబిలిటీ విషయంలోకి వెళ్తే మినిమం ఏజ్ చూసుకోండి, జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి 21 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ చూడండి. ఇక మెయిన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అంటే మీరు డిగ్రీ చేసినా లేదా డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినటువంటి బీటెక్ చేసినా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు బ్రాంచెస్ కానీ లేదా ఈ గ్రూప్లోనే చేసి ఉండాలని రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే డిగ్రీలో BA చేసి ఉండాలి, BSc చేసి ఉండాలి, లేదా BCom చేసి ఉండాలని రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే బీటెక్లో CSE వాళ్ళే అప్లై చేయాలి లేదా IT వాళ్ళే అప్లై చేయాలనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి ఈ నోటిఫికేషన్ గురించి, ఎస్పెషల్లీ ఇలా ముందుగా షేర్ చేయడానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలని చేయడానికి నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి రీజనల్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడడం ప్రాపర్గా వచ్చి ఉండాలి. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్పెషల్లీ రీజనల్ లాంగ్వేజెస్ గురించి హైలైట్ చేయడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే మనకి సౌత్ ఇండియాలో, అంటే ఇండియన్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామని కాదు, సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్స్ని లెక్కేసుకుంటే ఇండియా సౌత్ ఏరియాలో ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వీటిలో జాబ్ లొకేషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి జాబ్ లొకేషన్ అనేది మన తెలుగు స్టేట్స్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ఈ నోటిఫికేషన్ ఎస్పెషల్లీ మీకు షేర్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదేంటంటే మనకి శాలరీ అనేది చూసుకుంటే ఏదైనా మెట్రో సిటీలో కనుక మనకి పోస్టింగ్ వస్తే ఇనీషియల్గానే 37,000 రూపీస్ అంటే 37,000 రూపాయలు శాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ జాబ్స్ మీరు అప్లై చేసినా జాబ్ గెట్ చేసినా సరే మీరు ఖచ్చితంగా సిటీ ఏరియాలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో రాని లేదా తెలంగాణ లేదా వేరే స్టేట్లో ఎక్కడ వచ్చినా సరే సిటీ ఏరియాలోనే మీకు మెయిన్లీ జాబ్ లొకేషన్ ఉంటుంది. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెయిట్ చేయండి, నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ సిలబస్ డీటెయిల్స్ అనేది సేమ్ మనకి ఏదైతే ఏవో పోస్టులకు సిలబస్ ఉందో సేమ్ వాటి ప్యాటర్న్ మీద సిలబస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆ జాబ్స్కి అప్లై చేసి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇన్ కేస్ ఆ జాబ్స్ మిస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్ ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే మీరు ఫుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయడంతో పాటు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడే అయితే అడిగేయండి. ఫుల్ నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో మరొకసారి చెప్తున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీలైతే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేయండి.